సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులు అందించే విధంగా ముందుకెళ్తామని చెప్పారు ఆయన. హైదరాబాద్ జలసౌధలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పనులపై రివ్యూ చేశారు. ఎస్ఎల్బీసీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని చెప్పారు ఆయన. ఎస్ఎల్బీసీ నల్లగొండ ప్రజల దశాబ్దాల కళ అని, అది పూర్తయితే ప్రపంచ గుర్తింపు వస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైన సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది, క్యాస్ట్ సర్వే జరిగింది. దాని ద్వారా వెనుకబడ్డ తరగతులకు, బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంపై కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు మేము ముందుకు పోయి కొంత పురోగతి సాధించినాం. నూతన సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏముంటే అది అమలు చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా మరి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల లోపల ఉచితంగా మరి కరెంటు బిల్ లేకుండా ముందుకు పోతున్నాం. అదేవిధంగా అందరికీ 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించినాం. మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. రేషన్లో అందరికీ సన్నబియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. అదేవిధంగా ఇండ్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పినప్పుడు మీ జిల్లాకే మంత్రి ఉన్నాను, మీరు కంపల్సరిగా ఈ తెలంగాణలో కాదు రేపు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. 4 లక్షల ఎకరాలకు పర్మనెంట్ సొల్యూషన్. సంవత్సరానికి 200 కోట్ల పవర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు. కరువు వచ్చినా ఏది వచ్చినా డెడ్ స్టోరేజ్ తోని మాకు 4 లక్షల ఎకరాల పంట పడుతుంది.